సో ఒక పిల్లవాడిని వాళ్ళమ్మ ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్ళింది. అక్కడ ఆ పిల్లవాడికి మామూలుగా కప్ ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు. అదేవిధంగా చాకోబార్ కావాలని అడిగాడు. ఆ పిల్లవాడికి రెండూ ఇష్టమే. వాళ్ళ అమ్మ ఏమంటున్నారంటే, నువ్వు ఏదన్నా ఒకటే నీకు చాయిస్ అయితే చాకోబార్ అన్న తీసుకో, లేకుంటే కప్ ఐస్ క్రీమ్ అన్న తీసుకొని వాళ్ళమ్మ కండిషన్ పెట్టేసింది. అప్పుడు ఆ పిల్లవాడికి సంఘర్షణ. రెండూ తినాలని ఉంది. ఐస్ క్రీమ్ ఇష్టమే, కప్ ఐస్ క్రీమ్ ఇష్టమే, చాకోబార్ కూడా ఇష్టమే. సో అప్పుడు ఆ రెండు ఇష్టమైన వాటిలో ఏదైనా ఒకదాన్నే ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ బిడ్డలో కలిగే సంఘర్షణ ఏమంటారంటే ఉపగమ సంఘర్షణ అంటారు. అదేవిధంగా రెండవది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఒక మిత్రుడికి మామూలుగా అంటే ఒక ట్రాన్స్ఫర్ అయింది, బదిలీ అయింది. బదిలీ అయితే చాలా దూరం వెళ్ళి పనిచేయాలి, చాలా దూరం. లేకపోతే అయితే చాలా దూరం బదిలైంది, అక్కడన్నా జాయిన్ అయినా కావాలి, లేకుంటే రిజైన్ అయినా అయ్యాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆయనకు రెండూ ఇష్టం లేవే. అంటే భార్య పిల్లలకు దూరంగా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, లేదా జాబ్కు రిజైన్ చేయడం కూడా ఇష్టం లేదు. కానీ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. సో ఈ విధంగా రెండూ ఇష్టం లేవు, కానీ అందులో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణను ఏమంటారంటే పరిహార సంఘర్షణ అంటారు. అదే రకంగా ఒక పిల్లవాడు ఏంటంటే బాతును ముట్టుకుందాం అనుకుంటున్నాడు, కానీ అది కరుస్తుందేమో అని భయం ఇస్తుంది. ఒకటేమో ఇష్టం, బాతును ముట్టుకోవాలి, ముక్కుని ఇట్లా ముట్టుకోవాలనేది ఇష్టం, కానీ అది కరుస్తుందేమో అనేది భయం. ఈ విధంగా ఈ రెండింటిలో ఆ బిడ్డకు కలిగే సంఘర్షణ, ఒకటి ఇష్టం, ఒకటి అయిష్టం. దాన్ని ఏమంటారంటే పరిహార సంఘర్షణ అంటారు. సో ఈ విధంగా సంఘర్షణలోకి వెళ్ళి బిట్స్ వస్తున్నాయి. దయచేసి మనకు తప్పనిసరిగా ఏంటి అంటే ఒకసారి చూసుకోండి, ఎగ్జాంపుల్ చూస్తే గుర్తుంటే చాలు, దానిలోకి వెళ్ళి మనకు బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. అదేవిధంగా రక్షక తంత్రాలకు వెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.